దేశవ్యాప్త సమ్మె ఏఐటియుసి ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా 4 కోడ్లు రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు డిమాండ్ చేశారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ సంఘం జూన్ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి అధ్యక్షతన కార్మికులు ప్రదర్శన మీటింగ్ జరిగింది. కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు 44 చట్టాలకు గాను 29 కార్మిక చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్లు చేస్తూ పని గంటలు పెంచడం అంటే కార్మికుల సంఖ్య తగ్గించడమే. అనేక మంది కార్మికులు నిరుద్యోగంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 30% మంది కరువు కష్టకాలతో ఉంటే బీజేపీ ప్రభుత్వానికి పట్టదు, కానీ పబ్లిక్ సెక్టర్ 90% కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి కార్మిక చట్టాలను వారికి అనుగుణంగా మారుస్తూ దేశ కార్మికులను బానిసలుగానే ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు లేకుండా దుర్మార్గంగా ఈ రోజు చట్టాలు మార్చడం ఒక దిక్కు, అధిక ధరలు అవకాశాన్ని అంటుతుంటే ఏమాత్రం తగ్గించి ప్రయత్నం చేయకుండా ప్రజలపై భారాలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ పేద మధ్యతరగతి నుంచి వసూలు చేసిన రాయితీలను కార్పొరేట్ సంస్థలకు తప్ప రైతులకు గాను అధిక ధరలు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచడం గాను ఇలాంటివి చేయకుండా కార్మికులను బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ ఇది సరైంది కాదని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గృహ నిర్మాణం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సక్రమంగా కల్పించాలని, ఈ మధ్య కాలంలో కార్మికులకు కిట్లు ఇవ్వడం లేదని, కార్మికులు అనారోగ్యాలకు గురవుతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్షులు సుధాకర్, మున్సిపల్ నాయకులు, మున్సిపల్ సంఘం ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షురాలు జై యాదమ్మ, లక్ష్మమ్మ, పద్మమ్మ, శ్రీకాంత్, దయాకర్, లక్ష్మి, శ్రీరాములు, ఇందిరమ్మ, అంశం, ఆండాల, వి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.